శ్రీ 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 జగదాంబ జ్యోతిషాలయం. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి ఫలాలు 2024 వార్షిక జాతకం ప్రకారం రాబోయే సంవత్సరం వృశ్చిక రాశి వ్యక్తులకు కొత్త ప్రారంభానికి హామీ ఇస్తుంది. సంవత్సరం ప్రారంభమైనప్పుడు మీ స్వంత రాశిలో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీకు సానుకూల భావాన్ని కలిగిస్తుంది. మీ ప్రవర్తన మరియు అయస్కాంత తేజస్సు ప్రజలను మీ వైపుకు ఆకర్షిస్తాయి, మిమ్మల్ని ఆకర్షణకు కేంద్ర బిందువుగా చేస్తాయి. సంవత్సరం ప్రారంభ దశలలో మీ రాశికి అధిపతి అయిన కుజుడు సూర్యునితో పాటు 2వ ఇంట్లో నివసిస్తాడు, మీ ఆర్థిక పరిస్థితిలో పురోగతిని కలిగిస్తుంది. రాశి ఫలాలు 2024లో వివరించిన విధంగా వృశ్చికరాశి వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో ప్రేమ విషయాలలో అనుకూలమైన పరిస్థితులను ఊహించగలరు. మొదటి ఇంటిలో బుధుడు మరియు శుక్రగ్రహాల స్థానం, 5వ ఇంట్లో రాహువు ఉండటంతో శృంగార భావాలను పెంచుతుంది. మీ ఉత్సాహం మరియు మీ ప్రియమైనవారి కోసం అదనపు మైలు వెళ్లడానికి ఇష్టపడటం వలన భావోద్వేగ బంధాలు మరింతగా పెరుగుతాయి. ఏదేమైనా ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న కాలం 5వ ఇంట్లో కుజుడు మరియు రాహువు ప్రభావం కారణంగా సవాళ్లను అందించవచ్చు. సంవత్సరం చివరి భాగం విజయాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నందున ఈ దశలో అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. మీ వృత్తిపరమైన రంగానికి దృష్టిని మార్చడం, స్థిరత్వం రాబోయే సంవత్సరంలో మీ కెరీర్ పథాన్ని మెరుగుపరుస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగం పట్ల అంకితభావం సానుకూల ఫలితాలను ఇస్తుంది మరియు ఉద్యోగ మార్పులకు అవకాశాలు అడపాదడపా తలెత్తవచ్చు. మీరు కోరుకుంటే మీ సౌలభ్యానికి అనుగుణంగా ఉద్యోగ బదిలీలు సాధ్యమవుతాయి. ప్రమోషన్ల అవకాశాలు అక్టోబర్లో వెలువడే అవకాశముంది. విద్యార్థులకు 2024 సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 5వ ఇంట్లో రాహువు ప్రభావం మీ తెలివిని ప్రేరేపిస్తుంది, అయితే మీ దృష్టిని విద్య వైపు మళ్లించడం కొన్ని సవాళ్లను కలిగిస్తుంది. కుటుంబ దృక్కోణం నుండి ఈ సంవత్సరం మధ్యస్థంగా సమతుల్యంగా ఉంటుందని భావిస్తున్నారు. 4వ ఇంట్లో శని ఉనికి మీ సమయాన్ని ఎక్కువగా కోరవచ్చు. కుటుంబ విషయాల కోసం మీ లభ్యతను పరిమితం చేసే అవకాశముంది. ఇతరులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు శ్రద్ధగల స్వరాన్ని అనుసరించడం సిఫార్సు చేయబడింది, ఎందుకంటే కఠినమైన పదాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు వైవాహిక జీవితం ఏడాది పొడవునా ఎబ్స్ మరియు ప్రవాహాలను అనుభవిస్తుంది. 7వ ఇంటిలో బుధుడు మరియు శుక్రుడు ఉండటంతో సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ మే 1 వరకు బృహస్పతి 6వ ఇంట్లో ఉన్న సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇది వివాహానికి అనుకూలం కాదు. తదనంతరం పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యాపారాలలో విజయావకాశాలు లభిస్తాయి. ఏడాది ఆర్థిక పురోగతిని అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో సంభావ్య సంరక్షణ అవసరాలకు సంబంధించిన సూచనలను అందించడం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.